Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Rasulihil Kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhallazina amanu taqullaha haqqa tuqatih wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqqihni fid din. Amin. అయితే టుడే క్లాస్ స్వీకారయోగ్యం కాని విశ్వాసం అంటే ఏంటంటే వాళ్ళు విశ్వసిస్తారు అల్లాహ్ యొక్క అద్భుతాలను చూసి, అప్పుడు వారి యొక్క విశ్వాసం అనేది ప్రకటించడం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒప్పుకోరనమాట. అంటే వాళ్ళు విశ్వాసులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకురనమాట. దాని యొక్క హదీసులు, వాటి యొక్క చిహ్నాలు ఈరోజు మనం టుడే క్లాస్లో గ్రహిద్దాం ఇన్షా అల్లా. అయితే ఇప్పుడు గాలి ఉంది, అవునా? గాలి మనం జీవించడానికి అది దోహదపడుతుంది కదా. అరే గాలి అనేది లేదు, అది నా కంటికి కనిపించడం లేదు, నేను నమ్మునంటే అది ఎంత మూర్ఖత్వం చెప్పండి, అవునా కాదా? మనం పీల్చే గాలికి రూపం ఉందా? అలా రూపం లేదని చెప్పేసి మనం పీల్చే గాలి ద్వారా మనం బతకడం లేదు, మనం జీవించడం లేదని చెప్పేసి మనం ఒప్పుకుంటున్నామా? కాదు కదా. గాలి కనిపించట్లేదు కానీ మనం జీవిస్తున్నాం కదా. మనం జీవించడానికి దోహదపడేది ఏంటి? గాలి. మరి మన కంటికి కనిపించడం లేదు కదా. ఆ గాలి ద్వారా నేను జీవిస్తున్నాను అని చెప్పేసి నమ్మకం ఏంటి అని చెప్పేసి అలా మూర్ఖంగా మాట్లాడకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకరు గిచ్చగానే బా అంటాం, నొప్పి పుట్టి. ఆ నొప్పి మన కళ్ళే కనిపిస్తుందా ఆకారంలో? చెప్పండి, కనిపించదు. అర్థమవుతుందా? ఆ నొప్పి అనేది మన కంటికి కనిపించదు. మన కంటికి కనిపించట్లేదు కదా, అది అబద్ధం, అది నొప్పి కాదు అంటే అది ఎంత మూర్ఖత్వం చెప్పండి. ఇలా కంటికి కనిపించకుండానే విశ్వాసం ఉంచి అల్లాహ్పై, అల్లాహ్ యొక్క గ్రంథాలపై, అల్లాహ్ యొక్క ప్రవక్తలపై, విధివ్రాతపై తిరిగి మళ్ళీ బ్రతికింపబడతామని విశ్వాసంపై మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో అలాంటి విశ్వాసమే అల్లా తీసుకుంటాడు. కానీ ఇంకా అల్లా యొక్క అద్భుతాలు, అల్లా యొక్క మహిమలు, అల్లా యొక్క శక్తి మన కంటికి కనిపించిన తర్వాత నిజమైన సార్వభౌముడు అల్లానే, సకల ఆరాధనలకు అర్హుడు అల్లానే అని చెప్పేసి అప్పుడు నువ్వు ఇస్లాంను స్వీకరించినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా? అది విషయం. అయితే టుడే క్లాస్ ప్రళయకాలపు చిహ్నాలు. అంటే వాళ్ళు విశ్వాసులు, అంటే ప్రళయకాలపు చిహ్నాలను చూసి వాళ్ళు అల్లాపై నమ్మకం వచ్చి అల్లాను ఆరాధనగా భావించి విశ్వసిస్తారనమాట ఇస్లాంని. అప్పుడు వారి యొక్క విశ్వాసం అనేది అల్లా పరిగణింపబడదు, అంటే అల్లా తీసుకోరు అనమాట. అర్థమవుతుందా? అయితే దీనికి సంబంధించిన హదీసు అన్ని నేను రిఫరెన్స్లతో సహా మేము ముందు పెడుతున్నాను. సహీహ్ బుఖారీ హదీస్ అన్నమాట. హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా కథనం, సూర్యుడు పడమర నుంచి ఉదయించనంత వరకు ప్రళయం అనేది సంభవించదు. ఇప్పుడు ఏం సంభవిస్తుంది? ఇప్పుడు మనం రోజువారీ ఇప్పటి వరకు పుట్టి పెరిగినప్పుడు మనం చూసేది ఏంటి? సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు. సెకండ్ క్లాస్ నేర్చుకున్నాం మనం, అవునా కదా? దిక్కులు నేర్చుకున్నాం: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఒక మనిషి ఎటు నిలబడతాడు, అందులో వాడు ఏం చేస్తాడు? చేతులు చూపించి ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు పడమరని అస్తమిస్తాడు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం, అవునా కదా? నేర్చుకున్నాం, మనం చూస్తుంది కూడా అదే. అర్థమవుతుందా? అది సైన్స్, చూస్తున్నాం కదా. కానీ సూర్యుడు కూడా ఇప్పటి వరకు తూర్పును ఉదయించాడు. కానీ ప్రళయకాల చిహ్నం ఏంటంటే పడమర ఉదయించి తూర్పును అస్తమించడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారు? ఆ యొక్క అద్భుతాన్ని చూసి, ఆ యొక్క అల్లా యొక్క శక్తిని చూసి విశ్వసిస్తారనమాట ఇస్లాం ధర్మాన్ని. అప్పుడు వాళ్ళు విశ్వసించడం వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళు విశ్వసించడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది వాళ్ళకు ఉండదు, కలగదు, అంతే. ఆ సమయంలోనే ఈ యొక్క సందర్భంలో ఆయత్ అనేది అవతరించిందనమాట. అంటే ఆయత్ ప్రకటించారు ప్రవక్త గారు. 6వ సూరా 158వ ఆయత్ గ్రహించండి.
ఇక వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వారి ముందు దైవదూతలు ప్రత్యక్షం కావాలని చూస్తున్నారా? లేక నీ ప్రభు స్వయంగా వారి దగ్గర దిగి రావాలనా? లేక నీ ప్రభు సూచనల్లో కొన్ని బహిర్గతమయ్యే సమయం కోసం ఎదురు చూస్తున్నారా? నీ ప్రభు సూచనల్లో కొన్ని ప్రత్యేక సూచనలు బహిర్గతమయ్యే రోజు అసలు సత్యాన్ని విశ్వసించని వాడు వాటిని కళ్ళారా చూసి విశ్వసించిన దానివల్ల అతనికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే గతంలో విశ్వసించి ఎలాంటి సత్కారం చేయని వాడికి సైతం అతని విశ్వాసం ఆ రోజు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. అర్థమవుతుందా? ఇది 6వ సూర 158వ ఆయత్. అర్థమవుతుందా? ఇలా ఈ యొక్క ఆయత్తును ప్రవక్త గారు సహబాలకి చెప్తున్నారు అనమాట. అంటే ఈ సందర్భం ఎలా వచ్చిందంటే, అల్లాహ్ యొక్క శక్తులు చూడాలి, అల్లాహ్ యొక్క మహిమలు చూడాలి, అప్పటి వరకు మేము విశ్వసించేది లేదు అని చెప్తూ ఉంటారనమాట. అక్కడి అంటే ప్రవక్త గారి సమాజంలో ఇస్లాంని స్వీకరించడానికి పెట్టిన షరతులు అనమాట అప్పటి ప్రజలు. అప్పుడు ఈ ఆయత అవతరించిందనమాట. వాళ్ళు అల్లాహ్ యొక్క శక్తులు చూసి, అల్లాహ్ యొక్క అద్భుతాలు చూసి వాళ్ళు విశ్వసించేదేంటి? అలా వాళ్ళు విశ్వసించినా కూడా కళ్ళారు చూసి విశ్వసించి సత్యం తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళకి విశ్వాసం అనేది పరిగణించబడదు అని చెప్పేసి ఇందులో చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం అన్నాము మట్టి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించాడు, మళ్ళీ మట్టిలోకి పంపిస్తున్నాడు. అలాగే సూర్యుడు ఎక్కడి నుంచి అయితే పుట్టాడు అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు సకల జీవరాశులు అంతా అంతే, ఎక్కడి నుంచి పుట్టాయో అక్కడికి అంతా వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? ఇంకొక హదీస్ చదువుతున్నాను, గ్రహించండి. నేను అంటే హజరత్ అబూజర్ రజియల్లాహు తఆలా కథనం. నేను మస్జిద్లో ప్రవేశించాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోపల కూర్చొని ఉన్నారు. సూర్యుడు అస్తమించగానే అబూజర్, ఈ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు నీకేమో తెలుసా అని అడిగారు ప్రవక్త గారు. నేను దైవ ప్రవక్తకే బాగా తెలుసు, నాకు తెలియదు అని చెప్పాను. అప్పుడు ప్రవక్త గారు, ఈ సూర్యుడు దైవ సన్నిధికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణం చేయడానికి అనుమతి అడుగుతాడు, అతనికి అనుమతి లభిస్తుంది. చివరికి ఒకరోజు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళు అని ఆజ్ఞాపించడం జరుగుతుంది. దాంతో సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు. ఆ తర్వాత సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే అతని గమ్యస్థానం అనే సూక్తిని పఠించారు. మనం కూడా ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి వెళ్తాము. అలాగే సూర్యుడు కూడా ఎక్కడ పుట్టాడో, ఎక్కడైతే ఆయన పురాగమనం జరిగిందో అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. అది ప్రళయకాలపు చిహ్నాలు ఒక చిహ్నం అన్నమాట. ఆ తర్వాత ఇంకొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఈసా పునరాగమనం. అర్థమవుతుందా? ఈసా పునరాగమనం. అయితే హజరత్ అబూ హురైరా రజియల్లాహు కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద తెలిపారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి, ఆ దేవుని సాక్షి. త్వరలో మరియం కుమారుడు హజరత్ ఈసా అలైహి వసల్లం రాజాధినేతగా మీ మధ్య అవతరిస్తాడు. అప్పుడు ఆయన శిలువను విరగొడతారు, సూప సంహారం చేస్తారు, జజియా అంటే దక్షిణ రుసుమును రద్దు చేస్తారు. శ్రీ సంపదలు ఆమె అపరిమితంగా వచ్చి పడతాయి. దాని ధనికులు దానం చేయగలిగిన దాన్ని స్వీకరించే వాళ్ళు కూడా పేదవాళ్ళు ఎవరు ఉంటారు. అంటే డెమస్కస్లో మన యొక్క ఈసా గారు రావడం జరుగుతుంది. రావడమే అక్కడ శిలలను హలాల్గా భావించి విగ్రహాలు చేస్తున్నారు కదా, అవి యొక్క విగ్రహాలను పగలగొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే పందిని హలాల్గా చేసుకుని క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క ఆహారంగా పూజిస్తున్నారు, అది పంది హరాం అని చెప్పేసి దాన్ని సంహరించడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏదైతే ఇవన్నీ ఇస్లాంలో ఏవైతే బలహీన విశ్వాసాలు ఉన్నాయో, మూఢనమ్మకాలు ఉన్నాయో, ఆ తర్వాత షిర్క్ ఉందో అవన్నీ కూడా దూరం చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా అంటే జజియా రద్దు చేస్తారంటే, ఇప్పుడు ఇస్లామియా దేశాలు ఏమవుతుందంటే ఎవరైనా సరే వేరే మొత్తం వారు జీవించాలంటే వారికి పన్ను కట్టాలన్నమాట. అలా పన్ను కడితేనే అక్కడ వాళ్ళు ఆ యొక్క దేశంలో జీవించడానికి వాళ్ళు అనుమతిస్తారనమాట. అరేబియా దేశాల్లో అలా ఇప్పుడు అలా ఉన్న ఆ యొక్క పన్నును రద్దు చేస్తారనమాట. ఇంకా అవసరం ఉండదు. ఎందుకంటే ఈసా వచ్చిన తర్వాత అల్హమ్దులిల్లా అంత ఇస్లాం వ్యాప్తి చెందుతుంది. అంతా డబ్బు ధనం అంతా ఎక్కువైపోతే ప్రజలు అందరూ ధనవంతులు అయిపోతారు. జకాత్ ఇచ్చినా కూడా తీసుకున్న వాళ్ళు ఉండరు, దానం చేయాలని తీసుకున్న వాళ్ళు ఉండరు, అందరూ ధనవంతులు అయిపోతారు అనమాట. అది విషయం. సో ఇది కూడా ప్రళయకాలపు చిహ్నమే. అర్థమవుతుందా? ఇలా ప్రళయకాలపు చిహ్నాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం కదా, ముందు ఇంకొన్ని తెలుసుకుందాం ఇన్షాల్లా.
క్లాస్ ఇంతవరకు చాలా అల్హమ్దులిల్లా. ఏవైతే ఎన్నో విషయాలు ఉన్నాయో అవన్నీ మనం గ్రహించి తెలుసుకొని ఇతరులకు చేరవేసే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సేవను స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విశ్వాసంతో కూడుకున్న సత్కారాలు చేసే సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జన్నతుల్ ఫిర్దౌస్ స్వర్గాన్ని ప్రసాదించుగాక. సమాధి శిక్షల నుంచి మనల్ని రక్షించుగాక. నరక శిక్షల నుంచి మనం రక్షించుగాక. నరకం అగ్ని కాదు కదా, దాన్ని ఇస్తాగా దాన్ని పోగు కూడా మనకి తాకకుండా అల్లాహ్ సుబ్హానహు రక్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంత సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత